పర్లేదు భయ్య, ఈ లాస్ట్ 2 days ఎపిసోడ్స్ చూస్తుంటే చాలా బాగుంది. పర్లేదు, కూతంతా నిలబెట్టారు. నిఖిల్, నాబిల్ లాంటి వాళ్ళు గట్టిగా గేమ్ ఆడి కూతంతా సీజన్ అయితే ఊపొచ్చేలా చేశారు. చాలా బాగుంది. మధ్యలో మాట్లాడక చెప్పు. సోనియాది ఇంకా మారలేదు. ఆ బిహేవియర్ మారలా. ఆమె బయట లా చేసి వచ్చింది కదా, అక్కడ లాజిక్లు మాట్లాడుతుంది, లాజిక్లు ఎత్తుక్కుంటుంది. అర్థమైందా? ఆ లాజిక్లు అన్నీ బిగ్ బాస్ హౌస్లో పనిచేయవు కదా. ఇప్పుడు లాస్ట్ సీజన్లో చూసుకున్నట్లయితే మన పల్లవి ప్రశాంత్ ఎంత చక్కగా ఆడాడు. రైతు బిడ్డ అయినా సరే ఆడాడు. అక్కడ వాళ్ళకన్నా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు అక్కడ. అమర్దీప్ లాంటి యాక్టర్స్ ఉన్నారు. యాక్టర్స్ని ఎదుర్కొని ఆడాడు. కంటెంట్ ఉంటే నీ లాజిక్లు అక్కడ పనిచేయవు. నువ్వు ఏదో ఫేమ్ ఉంది, నాకు ఆర్జీవీ ఉన్నాడో, నాకు ఆర్జీవీ నన్ను కాపాడేస్తాడు అనుకుంటే నువ్వు బయట 100 మంది పిఆర్లను పెట్టుకో, అనవసరం. నువ్వు లోపల గేమ్ ఎలా ఆడుతున్నావు అన్నదే జనాలు చూసి నేను డిసైడ్ చేస్తారు అక్కడ ఉంచాలా, నేను పంపించాలా అని. హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మంచి కంటెంట్ ఇవ్వట్లేదు మీకు. ఎవరున్నారు చెప్పు. నువ్వు చెప్పు. యష్మి అంత ఫేక్ గేమ్, అంత స్వార్థపూరితమైన ఆట. ఆమె అసలు ఇప్పుడు దాకా వచ్చిన కంటెస్టెంట్స్లో బ్యాడ్ కంటెస్టెంట్ నాకు తెలిసి యష్మి. ఈ సీజన్లో చాలా అంటే చాలా చండాలంగా ఆడుతుంది. ప్రతి విషయంలోనూ డామినేటింగ్ పవర్, డామినేటింగ్ యాంగిల్స్ చూపిస్తుంది ప్రతి ఒక్కరికి. శేఖర్ భాష కామెడీ రాజా సూపర్, అసలు మామూలుగా లేదు. దోమ ఇద్దరు అమ్మలతో సమానం. శేఖర్ భాష ఇప్పుడు బిగ్ బాస్ కి చాలా కావాల్సిన వ్యక్తి. ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి సీజన్ 8 ఇంకా నడుస్తుంది అంతే కదా. ఇప్పుడు రాత్రి 3 ఎందుకు వస్తుంది చెప్పండి. రాత్రి 3 ఎందుకు వస్తుంది? ఊరుకోరా సాగు నువ్వు. రాత్రి 3 ఎందుకు వస్తుంది? రాత్రి అర్థమైందా? 3ంటికి రమ్మంటే 3 ఎందుకు రాదు? అలా మంచి మంచి జోకులు ఉన్నాయి శేఖర్ భాష దగ్గర. అలాంటి వాళ్ళు వాడుకోవాలి. ఇంకా బిగ్ బాస్ ని కొంచెం లేపే వాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ బయటకు దోసేస్తే కష్టం. ఈ నామినేషన్లో ఖచ్చితంగా పృథ్వీ అయితే వెళ్ళిపోతాడో. పృథ్వీ దగ్గర మ్యాటర్ లేదు. పృథ్వీకి అసలు మాట్లాడడం రావట్లేదు, డిఫెండ్ చేయడం రావట్లేదు. తోటి కంటెస్టెంట్లతో మీదకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు. ఆడపిల్లలని చూడాలి కదా. నువ్వు ఆడపిల్లలతోనూ ఒకే తీరుగా మాట్లాడి మగపిల్లలతోనూ ఒకే తీరుగా మాట్లాడితే కుదరదు. అర్థమైంది? అక్కడ కావాల్సింది నీకు యాటిట్యూడ్. నీకు యాటిట్యూడ్ మార్చుకోవాలి నువ్వు. నీ యాటిట్యూడ్ అంత రూడ్ ఉంది, బిహేవియర్ అంతా చాలా చండాలంగా ఉంది. ఆ బిహేవియర్తో నువ్వు అక్కడ సర్వే అవ్వాలంటే కష్టం. మణికంఠ ఎలా ఆడుతున్నాడు? మణికంఠ సూపర్. ఫస్ట్లో సింపతి రాజా, సింపతితో ఫస్ట్ నామినేషన్ తప్పించుకున్నాడు. సెకండ్ వీక్ నామినేషన్లోకి వచ్చిన తర్వాత మనోడు గేమ్ ప్లే బయట పెట్టాడు. చాలా అంటే చాలా బాగా ఆడాడు. ఈ సీజన్తో చూసుకుంటే మణికంఠ చాలా డెవలప్ అయ్యాడు. మాస్క్ చాలా వరకు తీసేసాడు. ఆ సింపతి గేమ్ అయితే ఏం కనబడలా ఈ వీక్లో. ఇక చూసుకుంటే రాత్రి ఎపిసోడ్ చూసారో లేదో మీరు, మణికంఠ కొద్దిగా రొమాన్స్ ఎక్కువ చేసాడు. ఎవరితో? యష్మితో. పచ్చడి పికిలు దాచాడు కదా. ఆ పచ్చడి పికిలి ఇవ్వడానికి ఆమెతో మసాజ్ చేయించుకున్నాడు, మెడకడ మసాజ్. వీళ్ళిద్దరూ మసాజ్ చేసుకుంటే నైనికాను నిఖిల్ను సోనియా పక్కెళ్ళి చూడు వాడు మసాజ్ చేయించుకుంటున్నాడు యష్మితో అని డిస్కషన్ పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళ కుల్లి జలస్. అర్థమైందా? వాళ్ళిద్దరూ ఏదో దగ్గర అయిపోతున్నారన్న ఫీలింగ్లో ఉన్నాడు నిఖిల్ కూడా. సోనియా ఇంకా ఏమైనా లవ్ ట్రాక్ నడిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా నడవాలి. నడిస్తేనే కదా నువ్వు నేను చూసేది. ఇలా సీరియల్ యాక్టర్లని సీరియల్ నడిపిస్తే బిగ్ బాస్లో చూడలేం కదా. యాక్చువల్గా మనం పుట్టాక ఎక్కువ శాతం సీరియల్ చూడడం. వీళ్ళందరూ స్టార్ మా నుంచి వచ్చిన యాక్టర్సే, సీరియల్ యాక్టర్సే. కాబట్టి వీళ్ళు సీరియల్ నడుపుతున్నారు అక్కడ. ఈ సీజను అలా నడిస్తే అంతా లెగుతుంది కదా ఈ లవ్ ట్రాక్ల వల్ల. నిఖిల్, సోనియా, నెక్స్ట్ మన మణికంఠ తగులుకున్నాడు ఇప్పుడు యష్మిని. ఇప్పుడు నిఖిల్ సోనియా ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ అవుతున్నారు కదా. ఇది వాళ్ళు ఫైనల్ వరకు ఉంటే ఇలానే కంటిన్యూ అవుతుందా? టాప్ 5 దాకా వెళ్తారు. లవ్ ట్రాక్ అసలు బయటకు వచ్చినా కానీ నిఖిల్ వదిలేలా కనబడతలే సోనియా. చాలా డీప్గా వెళ్ళిపోతుంది. అంటే ట్రూ లవ్ అనుకుంటా నాకు తెలిసి సోనియాకిను నిఖిల్కి. వాళ్ళ బాండింగ్ అయితే ఇంకా నిఖిల్లే తగ్గుతున్నాడు కెమెరాస్ ఉన్నాయని. అర్థం? ఆమె అయితే మీద పడిపోతుంది వెళ్ళి. హౌస్లో వేస్ట్ అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? హౌస్లో వేస్ట్ అంటే పృథ్వీయే, ఇంకెవడున్నాడు? ఆ బచ్చగాడే. ఇక ఆడికి మాట్లాడటం కూడా రావట్లేదు కాబట్టి హౌస్లో వేస్ట్ ఆఫ్ ది కంటెస్టెంట్ ఆడు. యష్మి దేవుడి దయ వల్ల ఏదో భాగ్యలక్ష్మి బంపర్ లక్కీ డ్రా లాగా సేవ్ అయిపోతా వస్తుంది ప్రతి వీక్లో. ఈ 3rd వీక్లో చూడండి ఆమె మీద ఎంత అగ్రెసివ్గా ఉంటారో జనాలు, ఎలా నామినేట్ అవుతుందో చూడండి మీరే. నాగార్జున గారు సోనీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? సోనియాకి నాగార్జున గారు సపోర్ట్ చేస్తున్నాడా, ఆర్జీవీ సపోర్ట్ చేస్తున్నాడు తెలియట్లా. బయట పిఆర్ సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలియదు. కానీ అక్కడ మీరు అన్నట్టుగానే సోనియాకి మట్టుకు సపోర్ట్ అయితే ఉంది ఖచ్చితంగా. బిగ్ బాస్ నుంచి కూడా ఉంది సోనీకి, ఎస్పెషల్లీ యష్మికి. వీళ్ళిద్దరిని ఎందుకు హైలైట్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర మ్యాటర్ లేదు. మ్యాటర్ లేని వాళ్ళని ఎందుకు హైలైట్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. మన టీనేజ్ బాయ్స్ లో కూడా ఎక్కువ ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు అని. ఎవరికి? సోనియా.
మామూలుగా ఇప్పుడు టీనేజర్స్ ఎట్లా ఆలోచిస్తారో చెప్పు. నిఖిల్ గౌడును సోనియా ఏమన్నా లవ్ ట్రాక్ నడిపితే చూద్దాము, కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గేము అని ఆ రకంగా ఆమెను సపోర్ట్ చేయొచ్చు నాకు తెలిసినంత వరకు. ఇక యష్మి గురించి మాట్లాడవసరంలా. యష్మికి అసలు పిచ్చి పట్టిన దానికిలా బిహేవియర్. మొన్న ఒక టాస్క్ జరిగింది, షాక్స్ టాస్క్. దాంట్లో వాళ్ళ క్లయింట్లోనే మెంబర్ని చీఫ్ కింద సంచాలక్ కింద పెట్టారు. సంచాలక్ కింద పెట్టినప్పుడు ఎలా డిసిషన్ ఇవ్వాలి? సంచాలక్ అంటే యాజ్ ఏ ఇప్పుడు గేమ్ ప్లాన్ చేయకూడదు అక్కడ. నువ్వు ఆ క్లాన్ నుంచి వచ్చావని ఆన్లైన్ నువ్వు సేఫ్ జోన్లో చూడకూడదు ఎంతసేపు. నువ్వు అందరికీ కూడా సమానంగా న్యాయం చేయాలి. న్యాయం చేయలేదు. నబిల్ విషయంలో కానీ విష్ణుప్రియ విషయంలో కానీ చాలా రూడ్గా బిహేవ్ చేసింది. ఆమె సంచాలకుగా అసలు పనికిరాదు. మామూలుగా ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు అసలు.